అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు అనేది నేను గట్టిగా నమ్ముతాను. 2020 ఫుల్ కరోనా టైము, ఎక్కడికక్కడికి లాక్ డౌన్ పడి ఉన్నది. బయట కాలు పెడదామంటే భయపడే రోజులు అవి. పని లేదు, పైసలు లేవు. మన కోసం పర్సనల్ గా ఏమైనా కొనుక్కుందామంటే జేబులో 10 రూపాయలు లేని పరిస్థితి. అసలు ఆ టైంలో నాకు టైలరింగ్ అనే థాట్ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకో ఓ రోజు చాలా ఆలోచించాను. ఎప్పటికీ ఇలాగైతే బతకడం చాలా కష్టం. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో నేను ఏదో ఒకటి చెయ్యాలి అని నాలో ఎప్పటికీ ఒక తపన ఉండేది. మా పెద్దమ్మ కూతురు మా అక్క దగ్గర స్వింగ్ మిషన్ అయితే ఉంది. మా అక్కకి మ్యారేజ్ అయింది, ఆల్రెడీ 2 పిల్లలు కూడా. జస్ట్ నేను అలా కాల్ చేసి అక్క నాకు మిషన్ కావాలి ఇస్తావా అని అడిగేసరికి వెంటనే తీసుకెళ్ళు అని చెప్పేసి నెక్స్ట్ డే ఆటో మాట్లాడుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి మిషన్ తీసుకొని ఇంటికి వచ్చాను. చిన్న చిన్న రిపేర్స్ ఉంటే 1000-1500 పెట్టి మా అమ్మనే చేయించింది. నేను యూట్యూబ్ లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. దాదాపు 4 ఇయర్స్ వరకు నేనే యూజ్ చేసిన ఆ మిషన్ ని. కానీ మా అక్కకి ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. తను కూడా కావాలి అని ఏ రోజు అడగలేదు. స్టిచ్చింగ్ అంటే గిరాకీ కాదు, నేనే కుట్టుకునేదాన్ని. 1.5 year బ్యాక్ మా అక్క కూడా స్టిచ్చింగ్ నేర్చుకుందామని తన మిషన్ తీసుకెళ్లింది. మళ్ళీ నేను కొత్త మిషన్ కొనుక్కుందామంటే చేతిలో చిల్లి గవ్వలేదు. 3-4 months తర్వాత మళ్ళీ మా అమ్మనే నాకు 10,000 ఇచ్చింది మిషన్ తీసుకో. సో ఇది నాకు చాలా స్పెషల్.